రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ఎట్లా చేస్తావు అంటున్నాడు. నువ్వు 2014లో చెప్పి 5 ఏళ్ళు అయినా ఇవ్వాలి, తుణుకలు ఇచ్చినావు, మిత్తికే సరిపోలే. 2018లో మళ్ళీ చెప్తే 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి పూర్తి కాదు, ఇంకా 9,000 బకాయి పెట్టినావు. నీలాకేమన్నా సన్నాసోని అనుకుంటున్నావా, మీ మామలాకి సోయలేను అని అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాక సోయి లేని ఏ రోకటి కాడ పాట వాడే తత్వం కాదు బిడ్డ నాది. మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. సిద్దిపేటకు శనిలాక పట్టినవు. ఈ దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది. ఈ రైతాంగానికి 15 ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా. నీ నుంచి నువ్వు పట్టిన శనిలాక సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా 15 ఆగస్టు నాడు. ఇవన్నీ చేస్తా. ఈ మామ అల్లులను పాతరేస్తా అని చెప్పి మా సోదరుల అందరి ముందు నేను మాటిస్తున్నా. ఇక బీజేపీ వాళ్ళ గురించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతున్నా. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం ఖమ్మంలో. ఏమిచ్చిరా మనకు? ఏమిచ్చిరు గట్టిగా చెప్పుర్రా నాయన. ఢిల్లీకి ఇంపియాలి, మోడీకి ఇంపియాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? ఐఐఎం ఐఐటి మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అరుణమ్మకు ఓటేస్తామా? ఏమనుకుంటుంది అరుణమ్మ? మన చెవులో పువ్వు ఉంది అనుకుంటుందా? అంటే ఈ పాలమూరు ప్రజలు అమాయకులు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు అనుకుంటుందా? మనం అమాయకులమే ఉండొచ్చు, కానీ మనం తెలివి తక్కువలం కాదు. మనం ఎవడో చెప్తే ఈనటోళ్ళం కాదు. మనకు స్పష్టత ఉంది. అందుకే గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు అందరు సిద్ధమేనా? నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. బీజేపీ ఏమిచ్చిందని నేనంటే మీరు ఇది అనాలి. మోడీ ఏం తెచ్చిండంటే మీరు ఇది అనాలి. రెడీనా? అక్కడ పైన వాళ్ళు కూడా రెడీనా? మా అక్కలు కూడా రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడదాం. ఈ పాలమూరు జిల్లాలో పాత రేద్దామని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా పెద్దలు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు కూడా వచ్చారు. ఇంకొక్కటే మాట ఉన్నది, అది చెప్పి ముగిస్తా. వీళ్ళిద్దరికి చెరొక 1 లక్ష మెజార్టీ రావాలి. అవునా? పాలమూరులో వంశీ 1 లక్షతో గెలవాలి. నాగర్ కర్నూలులో మా డాక్టర్ సాబ్ కూడా 1 లక్షతో గెలవాలి. ఓకేనా? నేను 1 లక్ష అంటే మీరు పక్కా అనాలి. 1 లక్ష 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 1 లక్ష
లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష లక్ష జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా ఇంకా నాకు 3 మీటింగ్లు ఉన్నాయి హైదరాబాద్లో మళ్ళా పోయి వస్తా